హాయ్ హలో నేను మీ శివాజీ వినుకొండ. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒక ఆల్బమ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసిన పిఎస్టీస్ కాకుండా కొత్తగా ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం వేసే గ్రూప్స్ కానీ బ్రైడ్ క్రోమ్ వేసే స్టిక్స్ కానీ వాటిని ప్రొఫెషనల్గా ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేయకుండా దాన్ని మనమే సొంతంగా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలానో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు తీసి చూపించడం జరుగుతుంది. అలాగే వీడియోస్ అన్ని ఫుల్గా వాచ్ చేయండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు వీడియో అనేది. ఖచ్చితంగా అయితే వీడియోని అయితే బాగా చూడండి. మీరు ఇలా షీట్లు క్రియేట్ చేయడం నేర్చుకుంటే, ఆల్బమ్ షీట్స్ క్రియేట్ చేయడం నేర్చుకుంటే మీరు వండర్స్ క్రియేట్ చేయగలరు. ఒక ఆల్బమ్ డిజైనింగ్ ఓకే, మీరు ఒక వండర్నే క్రియేట్ చేయగలరు. అలాగే ఒక ఆల్బమ్ కూడా మనకి ఒక వండర్ లాగా మనం క్రియేట్ చేస్తాం. మన పని డిజైనర్గా మన పని బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ థింక్ ఏంటంటే, ఫోటోగ్రాఫర్స్ తీసే ఫొటోస్ని బట్టి కూడా, బేస్ చేసి బట్టి కూడా దాన్ని కూడా ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా రావడం అయితే జరుగుతుంది. ఈ రెండు మిక్స్ అయితే ఒక వండర్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఫొటోస్ తీసుకునేటప్పుడు బాగా తీసుకోండి. అంటే థాట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఈ థాట్లో పోవాలనుకున్నావు, నా థాట్లో తీసేయండి. ఆ థాట్లో తీసినాక నువ్వు ఆ మైండ్ తోటి ఆల్బమ్ చేస్తే అది వండర్ అయిపోతుంది. కస్టమర్ కూడా వేలు పెట్టి చూపించడానికి లేదు. ఇంతవరకు నేను చేసిన ఆల్బంలో అయితే కస్టమర్స్ ఇది తీసే అని అనలేదు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా క్లారిటీగా చేస్తున్నాం కాబట్టి ఆల్బమ్స్ పర్ఫెక్ట్గా చేస్తాం. డిజైనింగ్లో కూడా అలా చేయాలన్నమాట. మీకు ఒక షీట్ని ఎలా క్రియేట్ చేయాలని సింపుల్గా చూపిస్తాను. వీడియో కరెక్ట్గా ఒక 5-7 minutes ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఓకే, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మనము ఒక ఫస్ట్ షీట్ని తీసుకోవాలండి, న్యూ షీట్. దాంట్లో విడ్త్ వచ్చేసి 36, హైట్ వచ్చేసి 12 పెట్టుకోవాలి. రెజల్యూషన్ వచ్చేసి 300 పెట్టుకోవాలండి. పెట్టుకుని ఓకే కొట్టినాక మనకి ఒక షీట్ అనేది ఏర్పడుతుంది. దాంట్లో మనము డబుల్ క్లిక్ ఇచ్చి M టూల్ తీసుకొని ర్యాక్ చేయాలండి. ర్యాక్ చేసినప్పుడు ఏంటంటే ఒక ఫామ్ అవుతుంది ఒక లైన్ అనేది. అప్పుడు మనం కంట్రోల్ చేయకూడదు, ఒక లేయర్ అయిపోతుంది. దాని వరకు మనము ఎమ్మటే సెట్టింగ్స్ దాంట్లో ఆప్షన్స్లో అయిపోయి కలర్ మార్చేస్తే మనకి లేయర్ అనేది సపరేట్ కలర్ అవుతుంది. దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనము ఇంకొక లేయర్ తీసుకోవాలన్నమాట. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని చూస్తూ ఉండండి. అలాగే మీరు వీడియోస్ చూసేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపికతోనే చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఈడేంటి ఇలా అంటున్నాడని ఏమనుకోవద్దు. దాన్ని ఇంకొక లేయర్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఆల్ట్ పట్టుకొని మౌస్తో ర్యాక్ చేసినప్పుడు లేయర్స్ అనేవి ఫామ్ అవుతుంటుందండి. ఫామ్ చేశాక ఇంకొక లేయర్ తీసుకొని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఒక డిజైన్ అనేది ఫామ్ అవుతుందండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని కంట్రోల్ చేయగొట్టి ఇంకొక లేయర్ తీసుకోవాలన్నమాట. లేయర్ తీసుకున్నాక ఆల్ట్ పట్టుకొని సేమ్ క్రాస్లో ఫిట్ చేయండి. అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ చూసుకోండి. అది పర్ఫెక్ట్గా లేకపోతే ఆల్బమ్ సరిగ్గా రాదనమాట. అంటే అంత క్రియేటివ్గా రాదనమాట. పర్ఫెక్ట్గా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ తీసుకొని దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. చూస్తూనే ఉండండి. చాలా బాగుంది ఆల్బమ్ షీట్ వచ్చేసి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇలానే కాదు, అంటే జస్ట్ మీకు బేసిక్ ఇలా ఒక షీట్ని క్రియేట్ చేయాలని బేసిక్ అనమాట. దీన్ని బ్యాలెన్స్ చేసుకొని మీరు ఇంకా చాలా షీట్స్ అనేవి క్రియేట్ చేయడానికి బాగుంటుంది అనమాట. మీరు ఆ షీట్స్ని ఇంకా క్రియేట్ చేయాలన్నమాట. చూపిస్తాను మీకు ఎలానో. ఓకే, మనం ఇప్పుడు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇంకొంచెం అడ్జస్ట్మెంట్. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడైతే మనం ఫొటోస్ అనేది దాంట్లో వేస్తే ఎలా వస్తుందని చూద్దాం.
ముందు సెలెక్ట్ చేసుకొని లేయర్స్, ఆ 3 లేయర్స్ అనేది నేను ఒక లేయర్ చేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ఫోటో వేసుకోవచ్చు. మనం ఏంటంటే 3 లేయర్స్ ఒకటే లేయర్ చేసి ఆ మూడిట్లలో ఒకటే ఫోటో ఫిల్ చేస్తాను అనమాట. చూస్తూ ఉండండి, అలాగే మీకు అర్థమవుతుంది. వీడియోలో ఏంటంటే వీడియో చేసేటప్పుడు మీకు అర్థం కాదనమాట. మీరు చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా వీడియోస్ చూసి వెళ్ళిపోమాకండి. వర్క్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఆ 3 లేయర్ లాక్ చేసేసి 3 లేయర్లు W12 తోటి క్లిక్ ఇచ్చుకున్నానండి. దాని వరకు సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో క్లియర్ చేసుకుని ఫోటో దాంట్లో పేస్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చూసుకోండి, అంత క్లియర్గా నీట్గా అయితే రావడం జరుగుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఫోటోని. లైట్ కిందికి అనుకుంటే పైన కట్టు కాకుండా ఉంటే ఎప్పుడైనా కానీ ఆల్బమ్ చుట్టూ సరౌండ్స్లో ఎడ్జిలు అమ్మంటే కొంచెం స్పేస్ వదలండి. అలా వచ్చినప్పుడు నేనేం చేస్తాను, కంట్రోల్ M కొట్టి అడ్జస్ట్మెంట్ చేస్తాను ఆ చిన్న లేయర్ వరకు. అడ్జస్ట్మెంట్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక ఫోటో కోసం ఫోటో తీసుకుందాం. ఫోటో క్యాన్సిల్ చేసేసి అలానే ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాక మనము ఈ వీటిలలో కూడా ఫొటోస్ అనేవి ఫిల్ చేయాలండి. W12 తీసుకొని ట్యాప్ చేసుకొని ఫోటోని కాపీ పేస్ట్ అంటే Ctrl+C Ctrl+V కొట్టేస్తే దాంట్లోకి వచ్చేస్తుందండి. అలాగే 3 బాక్సులు ఫిల్ చేసుకున్నాక మనము అడ్జస్ట్మెంట్ చేద్దాం. కొంచెం స్పీడ్ మోషన్లో అయితే వీడియో చూస్తాం. అలాగే ఈ గ్యాప్స్లో కూడా ఫోటో ఫిల్ చేసుకోవాలండి. కస్టమర్ ఫొటోస్ చూపించడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను డెమో ఫొటోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా క్లాస్గా, చాలా అంటే చాలా నీట్గా అనేది ఇది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఓపికతో చూడాలి. ఏదేమైనప్పటికీ ఓపిక చాలా ఇంపార్టెంట్. ఆల్బమ్ చేసేటప్పుడైనా ఫొటోస్ తీసేటప్పుడైనా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపిక ఉంటే అంత అవుట్పుట్ నీట్గా ఉంటుంది. మనము ఇక్కడ నుంచి గూగుల్లోకి వెళ్ళి క్లిప్ ఆర్ట్ అని కొడితే ఇలా వస్తుందండి. క్లిప్ ఆర్ట్లో మనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకొని మామూలుగా అయితే డౌన్లోడ్ చేయాలి. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను మీకు ఫాస్ట్గా రావడానికి. దాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. అది ఎక్కడ సెట్ అవుద్దో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. అంటే లుక్ నీట్గా కనరావాలన్నట్టు, ప్రొఫెషనల్గా. తీసుకున్నాక ఇంకోటి అయితే తీసుకుందాం. దీన్ని యాడ్ చేసేసాము. ఇంకోటి మంచిది చూసుకోవాలన్నమాట. చూసుకున్నాక ఓకే, ఇది బాగుంది, దీన్ని వేద్దాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని కార్నర్లో పెట్టేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కార్నర్లో ప్రెస్ చేసి అడ్జస్ట్మెంట్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నీట్గా. ఓకే ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడైతే కొంచెం నీట్గా కానొస్తుంది. ఇంకోటి ఏమన్నా చూద్దాం, వేద్దాం. బాగుండేది చూద్దాం. ఇంకోటి ఏది బాగుంటే అది యాడ్ చేసేద్దాం. ఓకే, ఇది బాగుంది. ఇది దాంట్లో ప్రెస్ చేద్దాం. ఓకే, అడ్జస్ట్మెంట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి క్రియేట్ చేయడం అనేది. చూడండి, ఒక షీట్ ఎంత నీట్గా తయారైందో చూసారు కదా. చాలా అయితే చాలా బాగుంది. చూడండి, అయితే బ్లాక్ అయితే వేసామన్నమాట. బ్లాక్ అంత పర్ఫెక్ట్గా లేదు దాని మీద, అందుకే మనం మళ్ళీ వైట్ వేసేద్దాం. వైట్ వేసేద్దాం. ఓకే, సూపర్. వైట్ అయితేనే కొంచెం ప్రొఫెషనల్గా, అఫీషియల్గా, నీట్గా ఉందన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అంత నీట్గా ఉందో. ఇలా అయితే మనము బ్యాక్గ్రౌండ్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక ఆల్బమ్ షీట్స్ని చూసారు ఎంత నీట్గా, ఎంత ప్రొఫెషనల్గా ఉందో. మీరు కూడా ఇలాగే ఆల్బమ్ షీట్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక 3కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక బ్యాక్గ్రౌండ్ని ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు రోజు తెలిసింది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మొత్తానికి షేర్ చేయండి. ఎందుకంటే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. అంటే ఎవరికి ఫార్వర్డ్ చేసినా కానీ వాళ్ళకి యూజ్లెస్ వీడియో కదా. ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండి
డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా వచ్చిన నా సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం క్లాస్ విన్నాం కదా, క్లాస్ ఎలా చెప్పాను, ఓకే ఐ మీన్ క్లాస్ అనేది ఎంత క్లారిటీ ఉంది, ఎంత నీట్గా చెప్పానో దాన్ని బట్టి మీరు కామెంట్స్ తెలియజేయమనుకుంటున్నాను. థ్యాంక్ యూ.